హలో అందరికీ. ఇంటర్లింక్ V5.0 వచ్చేస్తోంది. దానితో పాటే మనమందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక కీలకమైన అప్డేట్ కూడా. అదే కేవైసీ వెరిఫికేషన్. అసలీ కేవైసీ అంటే ఏంటి? ఇది మన నెట్వర్క్కి ఎందుకంత ముఖ్యం? ఈ ప్రశ్నలన్నింటికీ ఈరోజు మనం సమాధానాలు తెలుసుకుందాం. పదండి ఇక మొదలు పెడదాం. ముందుగా చాలా సింపుల్గా కేవైసీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. కేవైసీ అంటే నో యోర్ కస్టమర్. అంటే ఒక ప్లాట్ఫామ్ తన వినియోగదారుల గుర్తింపును నిర్ధారించుకునే ఒక ప్రామాణిక పద్ధతి. దీనివల్ల నెట్వర్క్ చాలా సురక్షితంగా, నమ్మకంగా ఉంటుంది. అంతే. సరే, కేవైసీ అంటే ఏంటో తెలిసింది. కానీ ఇంటర్లింక్ విషయానికొస్తే ఇది కేవలం ఒక మామూలు ప్రాసెస్ కాదు. ఇది మన మొత్తం పర్యావరణ వ్యవస్థ భవిష్యత్తునే మార్చేబోయే ఒక పెద్ద మైలురాయి. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ ప్రాముఖ్యతను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కోడ్ చూడండి. ఇది కేవలం ఒక టెక్నికల్ ప్రాసెస్ కాదు. ఇది పూర్తి ఎకోసిస్టమ్ను యాక్టివేట్ చేయడానికి తీసుకుంటున్న ఒక నిర్ణయాత్మకమైన అడుగు. అంటే మనం ఒక కొత్త శకంలోకి అడుగు పెడుతున్నామన్నమాట. మరి వెరిఫికేషన్ వల్ల మన నెట్వర్క్కి అసలు లాభమేంటి? మొదటిది, ప్రతి ఒక్కరూ వెరిఫైడ్ యూజర్ కాబట్టి మన మధ్య నమ్మకం పెరుగుతుంది. రెండవది, నెట్వర్క్ క్వాలిటీ అద్భుతంగా మెరుగుపడుతుంది. ఎందుకంటే ప్రతి నోడ్ వెనుక ఒక నిజమైన మనిషి ఉన్నాడని మనకు తెలుస్తుంది. ఇక చివరిగా, ఇది మన భవిష్యత్తులో రాబోయే అవకాశాలకు, కొత్త కొత్త ఫీచర్లకు ఒక బలమైన పునాది వేస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ వెరిఫికేషన్ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి? భయపడాల్సిన పనిలేదు. ఇందులో కేవలం 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా క్లియర్గా చూసేద్దాం. ఈ ప్రయాణంలో 3 ముఖ్యమైన ఘట్టాలుంటాయి. ఫస్ట్, మ్యాచింగ్. సెకండ్, డాక్యుమెంట్ సబ్మిషన్. ఇక ఫైనల్గా వెరిఫికేషన్. ఇప్పుడు ఒక్కో స్టేజ్లో ఏం జరుగుతుందో వివరంగా చూద్దాం. మొదటి దశ, మ్యాచింగ్. ఇక్కడ మన అప్లికేషన్ను రివ్యూ చేయడానికి ఒక అజ్ఞాత క్యూరేటర్తో మనల్ని మ్యాచ్ చేస్తారు. అజ్ఞాత అని ఎందుకంటున్నామంటే ఎలాంటి పక్షపాతం లేకుండా చాలా న్యాయబద్ధంగా రివ్యూ జరగాలని. అదనమాట ఇక్కడ లాజిక్. మన ప్రయాణం మొదలయ్యేది ఇక్కడే. చూశారు కదా, యాప్లో ఇలాగే స్క్రీన్ కనిపిస్తోంది. సింపుల్గా ఆ మ్యాచ్ క్యూరేటర్ బటన్ నొక్కగానే సిస్టమ్ మీకోసం ఒక అనామక రివ్యూవర్ని సెలెక్ట్ చేస్తుంది. దీనివల్ల మొత్తం ప్రాసెస్ చాలా పారదర్శకంగా ఉంటుంది. సరే, క్యూరేటర్తో మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు రెండో దశ మొదలవుతోంది. ఇది చాలా చాలా కీలకమైనది. ఎందుకంటే ఇక్కడ టైం చాలా ముఖ్యం. అదే డాక్యుమెంట్ సబ్మిషన్. ఈ దశలో మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క నంబర్ ఇది, 24. అవును, క్యూరేటర్తో మ్యాచ్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయడానికి మీకుండేది కేవలం 24 గంటల సమయం మాత్రమే. ఈ డెడ్లైన్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ 24 గంటల టైంలో ముందుగా మన దేశాన్ని సెలెక్ట్ చేసుకుని, తర్వాత పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా నేషనల్ ఐడి కార్డ్ ఇలాంటి వాటిల్లో ఏదో ఒక గుర్తింపు పత్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే ఈ ప్రాసెస్ మొదలుపెట్టే ముందే మీ డాక్యుమెంట్స్ను రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇక చివరిగా మూడవ దశ, అదే వెరిఫికేషన్ రివ్యూ. ఈ దశలో మనం పెద్దగా చేయడానికే ఉండదు. మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ను క్యూరేటర్ జాగ్రత్తగా పరిశీలించి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసి వెరిఫై చేస్తారు. సరే, ఇప్పటివరకు ప్రాసెస్ అంతా క్లియర్. ఇప్పుడు కమ్యూనిటీలో చాలామంది అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్నకు వద్దాం. అదేంటంటే, 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు కేవైసీ చేసుకోగలరా? అసలు ప్రశ్న ఏంటంటే, 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వాళ్లు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయగలరా? ఒకవేళ చేయగలిగితే దానికి పద్ధతేంటి? దానికి సమాధానం ఇప్పుడు చూద్దాం. దీనికి సమాధానం చాలా స్పష్టం. ఇది అఫీషియల్గా వచ్చిన సమాచారం. అవును, 18 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు కూడా కేవైసీ పూర్తి చేయొచ్చు. వాళ్లు తమ బర్త్ సర్టిఫికేట్ను, అంటే జనన ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు. చూశారుగా, ఇది అధికారికంగా ఆమోదించబడిన డాక్యుమెంట్. సరే, ఈ 3 దశలను విజయవంతంగా పూర్తి చేసేశాం. వెరిఫికేషన్ అయిపోయింది. మరిప్పుడు మనకు దక్కే ప్రయోజనాలేంటి? అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇది ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేస్తుంది. కేవైసీ విజయవంతంగా పూర్తి కాగానే ఇకపై మనం ఇంటర్లింక్ నెట్వర్క్లో ఒక వ్యాలిడేటెడ్ హ్యూమన్ నోడ్గా గుర్తింపు పొందుతాం. ఇది కేవలం ఒక ట్యాగ్ కాదు. ఇది నెట్వర్క్లో మనది ఒక నిజమైన, ధృవీకరించబడిన ఉనికి అని చెప్పే ఒక హోదా. ఒక్క విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కేవైసీ పూర్తి చేయకపోతే మన ఐటీఎల్జీ కాయిన్స్ వెరిఫై అవ్వము.
వెరిఫికేషన్ అయ్యాక మాత్రమే మనకు వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి, కొత్త కొత్త స్టేకింగ్ ఆప్షన్స్ అన్లాక్ అవుతాయి, ఇంకా మన ITLX వాలెట్లో డిస్ట్రిబ్యూటెడ్ ఐటీఎల్జీ ఫీచర్ కూడా యాక్టివేట్ అవుతుంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. మనకు ఎన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి అనేది మన HCS అంటే హ్యూమన్ కనెక్షన్ స్కోర్పై ఆధారపడి ఉంటుంది. సో HCS స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే మనకొచ్చే రివార్డ్స్ కూడా అంత ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా చాలా ముఖ్యం. సో ఈ కేవైసీ ప్రక్రియతో ఇంటర్లింక్ ఒక అద్భుతమైన కొత్త ప్రయాణానికి తెరతీస్తోంది. వాళ్ళు చెప్పిన ఈ స్ఫూర్తిదాయకమైన మాటలతో ముగిద్దాం. సిద్ధంగా ఉండండి, ఓడ ప్రయాణానికి సిద్ధంగా ఉంది. మనమందరం కలిసి ఈ ప్రయాణంలో పాలు పంచుకుందాం.